హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేను మీ స్వరూపలాక్స్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారండి? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. నిన్న వీడియోలో చెప్పాను కదండి, పంట హాస్పిటల్కి వెళ్ళొచ్చానని. అయితే పన్ను అయితే నొప్పి తగ్గిందండి. ఇవి ఇచ్చారు, ఈ టాబ్లెట్, ఇది ఒక టాబ్లెట్ ఇచ్చారు. నొప్పి తగ్గిందండి. ఇదిగోండి, అది పీకించేసి అనమాట. పన్ను లోనకి కుదురుకి ఇరిగిపోయింది అనమాట. అందుకని అది పీకించేసాను. నొప్పి అయితే తగ్గింది, బాగానే ఉంది. పనికి కూడా వెళ్ళొచ్చాను ఇవాళ. కాకపోతే గట్టి వస్తువులు ఒక 4-5 రోజుల దాకా తినొద్దు అన్నారండి. అయినా నేను గట్టి వస్తువులు ఏం తిన్నా, నాకు కొంచెం పళ్ళు తీపి అనిపిస్తాయి అన్నమాట. దానికి కూడా అడిగి తీసుకోవాలి మెడిసిన్. నేను ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? అందరు బాగున్నారా? జనవరి 1 అందరు బాగా చేసుకున్నారా? కుటుంబ సభ్యులతో మీ కుటుంబ సభ్యులతో చక్కగా కేక్ తెచ్చుకొని చక్కగా అందరు పిల్లలు పెట్టుకొని హ్యాపీగా చేసుకున్నారండి. నేనైతే పంట నొప్పితో అల్లాడిపోయానమాట. నేనైతే ఏం చేసుకోలేదు. కాకపోతే ప్రేయర్కి మటుకు వెళ్ళాను అనమాట. వాళ్ళు ఏం కూరలు చేశారు తెలుసా? మా ఇంట్లో మా తమ్ముడు భార్య వచ్చింది. నేనైతే ఏం పని చేయలేదండి, తానే వంట చేసింది. మీకు చూపిస్తాను తను ఏం చేసిందో. ఆకలి అవుతుంది, ఇప్పుడు నేను కూడా అన్నం తింటాను అనమాట. తను ఏం కూర చేసిందో చూద్దండి. తను ఏం కూర చేసిందో చూద్దాం. వంకాయ కూర, వంకాయ టమాటా వండింది, రైస్ వండేసేసింది, ఇంకోటి కూడా చేసిందండి. నాకు ఈ పచ్చడి అంటే చాలా ఇష్టం అండి. పండు మిరగాయలు, గోంగూర ఎంత బాగుంటుందో, చాలా బాగుంటుంది అన్నమాట. వంట అయితే అయిపోయింది అన్నమాట. చూసారు కదండి, వంకాయ ఎగురు చేసింది, పండు మిరగాయ గోంగూర పచ్చడి, ఈ రెండు చేసింది అన్నమాట. నేను ఇప్పుడే పనికి వెళ్ళొచ్చాను. నేను కూడా అన్నం తింటాను, కానీ నేను ఇక్కడ పన్ను పెట్టించుకుంటానండి. అది డాక్టర్ని అడిగి కనుక్కొని, ఎందుకంటే పై దంతాలు కదా, అది అనేది కొంచెం గట్టిగా ఉండాలన్నమాట. అందుకని నేను కూడా పన్ను పెట్టించుకుంటాను. సరేనా? కానీ హెల్తీ కనిపిస్తుంది ఇక్కడ. అలవాటు అయిపోతే ఇంకేముండదు. థమ్స్అప్ తెచ్చుకొని ఇప్పుడు తాగాలి. థమ్స్అప్ అంటే కూలింగ్ తాగమన్నారు బాగా. ఎంత కూలింగ్ తాగితే అంత మంచిదని చెప్పారు. ఫోన్ ఒకసారి కుదురుగుంటలా. థమ్స్అప్ దాపు కొంచెం తాగుతున్నాను నేను, కొంచెం ఎక్కువ. మళ్ళీ నాకు దగ్గు, ఆయాసం ఉంది అన్నమాట. ఈ డిసెంబర్ కాడ నుంచి డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి దాకా ఇంకా నాకు కూలింగ్ పడదన్నమాట. తుమ్ములు వచ్చేసేస్తాయి. ఇంకా వాపు తగ్గలేదండి. ఈ పంటికి పెట్టమన్నారు అన్నమాట ఈ కూలింగ్. అబ్బా, చాలా తిమ్మిరిగా ఉంది. ఏదేమైనా ఈ బాధ పోతేనే ప్రాణానికి హాయిగా ఉందండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. మా మరదలు అన్నం తింటుంది, తను చూపిద్దామంటే భోజనం చేస్తుంది తను. సరేనా? చూపిస్తాను, అయినా ఏం చేస్తుందో చూపిస్తాను. మనిషి బాధపడతా, నా గురించి ఆలోచిస్తా, వాడి గురించి ఆలోచిస్తా. సరే, ఎందుకు మాట్లాడతా? అన్నం తింటా కూర్చోనుంది సైలెంట్గా కదా, అంతే.
వాళ్ళ అమ్మలతో మాట్లాడుకుంటుంది. ఇంకేంటండి కబుర్లు? పండగ బాగా చేసుకున్నారా? మళ్ళీ సంక్రాంతి వస్తుందండి. అందరూ సంక్రాంతికి మళ్ళీ హడావిడిగా ఉంటారన్నమాట. అప్పుడు మా అమ్మాయి వాళ్ళండి, మా అమ్మాయి వాళ్ళు కూడా ఇంకా సంక్రాంతికి అబ్బో మాల్ షాపింగ్ అది వాళ్ళదే. వేరే లెవెల్లో షాపింగ్ చేస్తారు. పప్పలు చేస్తారు, అరిసెలు, చక్రాలు, కజ్జికాయలు. సంక్రాంతి అంటే పిండి వంటలు కదా, సూపర్గా చేస్తారు. పిండి వంటలు బాగా చేస్తారు. నాకు కూడా పంపిస్తారు. సంక్రాంతి పండగ చేసుకునే వాళ్ళందరికీ అడ్వాన్స్ హ్యాపీ పొంగల్, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. సరేనా? మా తమ్ముడు వాళ్ళు ఉన్నారు ఇంకొకళ్ళు, వాళ్ళకి కూడా చెప్తున్నాను, మీకు కూడా కనుము భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు, కనుమ శుభాకాంక్షలు. ఏంది మూడిటికి చెబుతుంది శుభాకాంక్షలు అనుకుంటున్నారా? క్రిస్మస్ ఎలాగైతే జరిగిందో సంక్రాంతి 3 రోజులు పండగ ధూమ్ ధామ్గా రేపేసేస్తారనమాట. లాస్ట్ ఫైనల్ ముక్క. మాకు కూడా భోజనాలు వస్తాయిగా, మేము కూడా వెళ్తాం. మా సబ్స్క్రైబర్లు ఎంతమంది సంక్రాంతి పండుగ చేసుకునే వాళ్ళు ఉన్నారో నాకైతే తెలియదు. వాళ్ళందరికీ చెప్తున్నాను నేను, వాళ్ళు మొత్తానికి చెప్తున్నానండి. మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సరేనా? మంచిగా షాపింగ్లు చేయండి, మంచి చీరలు కొనండి, మంచి డ్రెస్సులు కొనండి. లేడీస్, జెంట్స్, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ సంక్రాంతి బాగా చేసుకోండి. మీరు కూడా మేము ఎలా అయితే క్రిస్మస్ చేసుకున్నామో మీరు కూడా అలాగే సంక్రాంతి చేసుకోండి. సరేనా? ఓకేనా? అయితే ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఓకే, బాయ్.